హలో వ్యూవర్స్, ఈసారి ఫాల్ కలర్స్ కోసం మేము న్యూయార్క్ వెళ్తున్నాము. యూఎస్లో ఉంటుంది ఇది. సో ఇది మాంట్రియల్కి వచ్చేసి జస్ట్ 2 hours డిస్టెన్స్లో ఉంటుంది. సో మెయిన్లీ ఎస్పెషల్లీ వీడియో అంతా వచ్చేసి ఏంటంటే వైట్ ఫేస్ మౌంటైన్ని కవర్ చేస్తున్నాము. సో అదైతే ఫ్యాబులస్ వ్యూ ఉంటుంది. మీరే చూసి లాస్ట్ వరకు అది నిజంగా ఫ్యాబులస్ ఉందో లేదో చెప్పండి. అండ్ మోస్ట్లీ ఏంటంటే ఫాల్ కలర్స్ అనగానే మనకి మొత్తం ఆకులన్నీ కలర్స్ మారిపోతాయి అనుకుంటాము. బట్ అది కొంతవరకే నిజము. మొత్తం అన్నీ చేంజ్ అవ్వాలి అంటే జస్ట్ అది 1 వీక్ కూడా ఉండదు. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు ఫాల్ కలర్స్ చెట్లు వేరుంటాయి అన్నమాట. ఆకులు కలర్ చేంజ్ అయ్యే చెట్లు. సో మోస్ట్లీ ఏంటంటే మిక్స్డ్ కలర్స్ ఉంటాయి. సో ఎక్కువ ఏరియాస్లో ఏంటంటే ఫాల్ కలర్స్ టూరిజంని పెంచడం కోసము సర్టన్ రీజియన్స్లో అవి పెంచుతూ ఉంటారు. సో అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ నేను మోస్ట్లీ ఈ వీడియోలో ఏంటంటే రా వీడియోస్ అప్లోడ్ చేసేసాను. అంటే స్టార్టింగ్ మేము ట్రిప్ వెళ్తున్నప్పటి నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంది అని చెప్పేసి. సో మేము వచ్చేసి వైట్ ఫేస్ మౌంటైన్ని టార్గెట్గా పెట్టుకొని వెళ్తున్నాం అనమాట. మోస్ట్లీ మనకి చెట్లన్నీ ఇంకా ఫాల్ కలర్ స్టార్ట్ అవ్వలేదేమో అనిపించింది ట్రిప్ స్టార్టింగ్లో. బట్ వెళ్తున్న కొద్దీ ఏంటంటే డిపెండ్స్ అపాన్ లొకాలిటీ ఏరియా, దానివల్ల కూడా కలర్స్ అనేవి కొంచెం లేట్గా కొంచెం త్వరగా చేంజ్ అవ్వటం అనేది ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. ఎస్పెషల్లీ నా సజెషన్ ఏంటంటే ఫాల్ కలర్స్ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే మీరు లాంగ్ డ్రైవ్స్ అనేవి ప్లాన్ చేసుకోండి. అట్లీస్ట్ 1 to 1.5 hours అలా. సో మీరు వెళ్తున్న కొద్దీ మంచి మంచి కలర్స్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మనకి ఈ ప్లేస్ వచ్చేసి ఏంటంటే ఓన్లీ 5:30 వరకే ఎలో చేస్తారు పైకి. 5:30 తర్వాత పైకి ఎలో చేయరు. 6:30 లోపు మనం కిందకి వచ్చేయాలి. పార్కింగ్ లాట్స్ అన్ని క్లోజ్ ఉంటాయన్నమాట. సో మనం అది మాత్రం మస్ట్ అండ్ షుడ్గా జాగ్రత్త పడాల్సిన విషయము. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనకి కార్కి విడిగా ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను. మన వెహికల్కి విడిగా ఫీ ఉంటుంది అండ్ పర్ పర్సన్కి విడిగా ఉంటుంది. వెహికల్ అండ్ డ్రైవర్ ఒక కాస్ట్ ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఈచ్ $10 అలా. అండ్ మీరు బైసికల్స్ మీద కానీ ఇంకా బై త్రూ వాకింగ్ కానీ ఎక్కువ ఏంటంటే ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తారు. ట్రెక్కింగ్కి బెస్ట్ ప్లేస్ అనమాట ఇది. సో బైసికల్ మీద కానీ వాకింగ్ మీద కానీ ట్రెక్కింగ్ మీద వాళ్ళకి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. మీకు ఇందాక డిస్ప్లే చేసిన బోర్డులో చూసేసుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ వచ్చేసి ఏంటంటే ఇది October 14th వరకే మనకి ఇది విజిబుల్ అనమాట. ఇక్కడ ఈ ప్లేస్ విజిట్ చేయడానికి. దాని తర్వాత కంప్లీట్లీ చల్లగా ఉంటుంది. ఆ రోజు సన్నీ బాగా, అప్పటికి మాకు చాలా చల్లగా అనిపించింది అనమాట. సో మ్యాక్సిమం అయితే మనకి October 14 తర్వాత క్లోజ్ మస్ట్ అండ్ షుడ్గా అది క్లోజ్ చేసేస్తారు. సో బిఫోరే మనం విజిట్ చేయాలి. అండ్ ఫాల్ కలర్స్ టైంలో విజిట్ చేస్తున్న కొద్దీ ఏంటంటే మనకి రష్ ఎక్కువ ఉంటారు జనాలు. మాకైతే ఆ రోజు స్మిత్ మౌంటైన్స్ దగ్గర దగ్గర 1/2 hour వెయిటింగ్ అనమాట కార్లోనే. అది పార్కింగ్ లాట్ కోసము. సో అంత వెయిటింగ్ ఉంటుంది. వాళ్ళు ముందే చెప్తారు మనకి అన్నీ. కానీ సిస్టమేటిక్గా భలే ఉంటుందండి. అన్నీ పద్ధతిగా చెప్పారు. వెయిటింగ్ టైము, సెక్యూరిటీస్ కానీ పార్కింగ్ ఎక్కడ పెట్టాలి అన్నీ ఇన్స్ట్రక్షన్ చేసి మనల్ని మౌంటైన్స్ పైకి వెళ్ళనిస్తారనమాట. అండ్ ఇక్కడ వ్యూ చూస్తున్నారుగా, అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయో. ఇది ఆల్మోస్ట్ 5,000 feet హైట్లో ఉంటుంది. సో మనకి కెనడాలో ఉన్న మౌంటైన్స్ కూడా ఈజీగా కనిపిస్తాయి అనమాట. క్లియర్ విజిబిలిటీ ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మౌంటైన్కి వైట్ ఫేస్ మౌంటైన్ అని ఎందుకు నేమ్ వచ్చిందో మీకు ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో కనిపిస్తుంది కదా, ఆ పైన రీసెర్చ్ సెంటర్ అనమాట. అక్కడికి వెళ్ళాలి మనము. అది మోస్ట్ ఆఫ్ ద పైన టాపెస్ట్ వ్యూ. నేను చెప్పిన 480 feet అలా ఉంటుంది. అప్రాక్సిమేట్గా 5 వేసేసుకోండి. 5 feet హైట్ అనమాట. ఆల్మోస్ట్ మనకి లోకల్ ఫ్లైట్స్ వెళ్ళేంత హైట్ రేంజ్లో ఉంటాము. సో ఆబ్వియస్గా మీకు అనిపిస్తుంది క్లౌడ్స్ టచ్ అవుతాయి కదా అని చెప్పి. అఫ్కోర్స్ అండి, ఎంత బాగుంటున్నాయంటే నేను చూపిస్తాను వీడియోస్లో క్లౌడ్స్. అసలు మనం వాటిని చేతితో తాకొచ్చు అనమాట. కంప్లీట్గా ఎంత ఇట్ ఏ కైండ్ ఆఫ్ కూల్ మిస్ట్ అనమాట. కూల్ మిస్ట్ లాగా అనిపిస్తుంటుంది చల్లగా తాకుతూ. మనకి పొగమంచు అంటారు చూడండి, ఆ టైప్లో అనిపిస్తుంది. చూసారు కదా క్లౌడ్స్, నెంబర్ ఆఫ్ క్లౌడ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఎర్లీ మార్నింగ్స్ అయితే ఇంకా చాలా విజిబిలిటీ తక్కువ ఉంటుంది. మొత్తం క్లౌడ్స్తోనే కవర్ అయిపోతుంది అనమాట. అండ్ సన్సెట్ టైం అయితే అబ్బా ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో. మేమైతే సన్సెట్ కోసమే ప్లాన్ చేసుకున్నాం ఎస్పెషల్లీ. ఎందుకంటే ఆ రోజు సన్నీగా ఉంది, అంత మార్నింగ్ వెళ్ళటం కూడా మంచిది కాదని చెప్పేసి. సో ట్రెక్కింగ్ చేసేవాళ్ళు ఇలా ఈ బై వాక్ వెళ్ళొచ్చు. పెద్ద స్టెప్స్ ఏమి ఉండవు, జస్ట్ 10 minutes టైమ్. బట్ నా సజెషన్ ఏంటంటే వెళ్ళేటప్పుడు మనం ఎలివేటర్లో పైకి వెళ్ళి వచ్చేటప్పుడు అలా స్టెప్స్ ద్వారా వస్తే ఏంటంటే వ్యూని ఎంజాయ్ చేయగలుగుతాము, ఎక్కువసేపు స్పెండ్ చేయొచ్చు. సో చూస్తున్నారు కదా అసలు ఎంత వెయిటింగ్ ఉంటుందో. దగ్గర 30 minutes పట్టింది.
అయిపోయింది. వాళ్ళు ముందే ఇన్‌స్ట్రక్ట్ చేసి చెప్తారనమాట. పైకి పంపిస్తారు. మీకు పైన వెయిటింగ్ ఉంటుంది 30 మినిట్స్ అని చెప్పేసి. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ నేను చెప్పాల్సిందేంటంటే, ఇది ఆల్మోస్ట్ హైట్స్‌లో ఉంటుంది. అండ్ మనము మాంట్రియాల్ నుంచి అంటే కెనడా నుంచి యూఎస్‌కి ట్రావెల్ చేసేవాళ్ళేంటంటే, ఈ రీజియన్‌లో మనకి సిగ్నల్స్ అనేవి అస్సలు ఉండవు. సో, మాక్సిమం ఏంటంటే ఆఫ్‌లైన్ మ్యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఎంతమంది వెళ్తే అంతమంది మొబైల్స్‌లో డౌన్‌లోడ్ చేసుకోండి. ఎందుకంటే మోస్ట్‌లీ మనం వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటాము, ఫోటోస్ తీసుకుంటాము, బ్యాటరీస్ అనేవి డౌన్ అయిపోతాయి. సో, ఆఫ్‌లైన్ మ్యాప్ అనేది ఏంటంటే బాగా యూజ్ అవుతుంది మనకి. సో, అక్యురేట్‌గా ఉంటుంది. మనం కంగారు పడాల్సిన అవసరం ఉండదు. డే మొత్తంలో ఉన్న ట్రాఫిక్‌ని బట్టి దాన్ని డివైడ్ చేస్తారు కాబట్టి మనకి ఎగ్జాక్ట్ రూట్స్, షార్ట్ కట్స్ వితిన్ ద ట్రాఫిక్ అన్నీ తెలుస్తూ ఉంటాయన్నమాట. సో, ఆఫ్‌లైన్ మ్యాప్స్ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా డౌన్‌లోడ్ చేసుకోండి. అండ్ ఎవరైనా ఫియర్ ఉంటే హైట్ ఫియర్ గానీ, యాంగ్జైటీస్ గానీ ఉన్న వాళ్ళైతే ఈ ప్లేస్ అస్సలు రికమెండెడ్ కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద హైట్ అది. మనకి లోకల్ ఫ్లైట్స్ వెళ్ళే అంత హైట్. సో, మనకి చూస్తుండగానే కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపిస్తది. అందుకనే హైట్ ఫియర్ ఉన్న వాళ్ళైతే అస్సలు వెళ్ళకండి ఈ ప్లేస్‌కి. అండ్ మోస్ట్‌లీ ఏంటంటే గూగుల్ మ్యాప్స్ అనేది ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసేసుకోండి. ఈ రీజియన్‌లో ఏంటంటే మనకి మోస్ట్‌లీ కెనడా నుంచి యూఎస్ వస్తుంటున్నాం కాబట్టి ఇది అంత మన మొబైల్ ప్రొవైడర్స్‌ని క్యాచ్ చేసే అంత హైట్స్‌లో ఉంటుంది కాబట్టి మనకి ఆఫ్‌లైన్స్ ఎక్కువ వెళ్తూ ఉంటాము. సిగ్నల్స్ ఉండవు. ఆల్మోస్ట్ మేమైతే 1 ½ అవర్ అలా సిగ్నల్స్ లేకుండానే ఉన్నాము. సో, మాక్సిమం మేము మా ఫోన్స్‌లో ఏంటంటే ఇద్దరి ఫోన్స్‌లో కూడా ఆఫ్‌లైన్ మ్యాప్స్ డౌన్‌లోడ్ చేసుకొని దాన్ని బాగా యుటిలైజ్ చేసుకున్నాము. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి మోస్ట్‌లీ బ్యాటరీ బ్యాకప్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. సో, అది కూడా క్యారీ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే వీడియోస్, ఫోటోస్ దిగుతూ మనల్ని మనమే మర్చిపోతాము. అండ్ ఈ బిజీ లైఫ్, స్ట్రెస్‌ఫుల్ లైఫ్‌లో ఇలాంటి ఒక వ్యూ మాత్రం మస్ట్ అండ్ షుడ్ రికమెండెడ్ అండి. అండ్ మనం మాక్సిమం ఏంటంటే పైన మౌంటైన్ చూడటానికి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళటమే ప్రిఫర్ చేయండి. మధ్యలో ఆగుతూ ఫోటోస్ దిగుతూ వెళ్తే మనకి క్యూ వెయిటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది మధ్యలో. అండ్ ఇది 5:30 తర్వాత లిఫ్ట్ కూడా ఎలా ఉండదు. 6:30 తర్వాత పైన కూడా ఉంచరనమాట. అందరినీ కిందకి తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే పార్కింగ్ లాట్స్ అనేది క్లోజ్ చేస్తారనమాట. ఇక్కడికక్కడికి సెక్యూరిటీ మాత్రం చెప్పుకోవాలండి. అసలు వాళ్ళకి ఎంత బాగా అన్నీ నీట్‌గా అరేంజ్ చేయటం గానీ, ఎక్స్‌ప్లెయిన్ చేయటం కానీ, ఇన్‌స్ట్రక్ట్ చేయటం గానీ చాలా బాగా చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ ఈ ప్లేస్ అనుకున్నప్పుడు మాకు 2 టైమ్స్ ట్రిప్ క్యాన్సిల్ అయింది. ఎలా వెళ్ళాలో ఏంటో అని చెప్పేసి. బట్ అంత కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు మనకి. ఫస్ట్ కార్ అనేది మౌంటైన్స్ వరకు వెళ్తుంది. అక్కడ నుంచి 27 ఫ్లోర్స్ మనకి ఒక లిఫ్ట్ ఎలివేటర్ ఉంటుంది. లిఫ్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోవచ్చనమాట. సో, వ్యూ అంతా చూసుకున్న తర్వాత మీకు కనుక నచ్చి కొంచెం ఏమంటారు మూకల ప్రాబ్లమ్ లేకపోతే ఒక 10 మినిట్స్ మంది కాదు, ఒక మాక్సిమం 5-10 మినిట్స్ మంది కాదు అనుకుంటే పైనుంచి స్టెప్స్ ద్వారా కిందికి రావచ్చనమాట. ఇవి స్టెప్స్. సో, కొంచెం దూరం వరకు స్టెప్స్ ఉంటాయి. కొంచెం దూరం వరకు స్లోప్ ఉంటుందనమాట. సో, అది వ్యూ. సో, నేను చెప్పిన ఎలివేటర్ ఉంది కదా! పార్కింగ్ లాట్ నుంచి స్టార్టింగ్‌లోనే ఎలివేటర్ ఉంటుంది. సో, ఇది 5:30 వరకు మాత్రమే ఉంటుందనమాట. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వెళ్ళేటప్పుడు లిఫ్ట్ ద్వారా పైకి వెళ్ళిపోండి. వచ్చేటప్పుడు మీరు వాక్ చేసుకుంటూ కిందకి రావచ్చనమాట. మాక్సిమం 5-10 మినిట్స్ అది అట్లా వచ్చేస్తానమాట నడుచుకుంటూ. సో, ఇది వచ్చేసి ఏంటంటే ఈ లిఫ్ట్ డిజైన్ కూడా ఎప్పుడు వాటర్ డ్రిప్ అవుతూ ఉంటుంది కదా! సో, పైనంతా కాపర్ ప్లేట్స్‌తో దాన్ని ప్రొటెక్ట్ చేశారు. అదే ఐరన్ గానీ, స్టీల్ గానీ వాడితే రస్ట్ పట్టే ఛాన్సెస్ ఉంటాయి కదా! సో, దాని గురించి అనేసి. అండ్ మనకి వాటర్ సిస్టమ్ వెళ్ళటానికి డ్రైనేజ్ కూడా చిన్నగా అరేంజ్ చేశారనమాట. ఆ వాటర్ బ్యాక్ ఫార్వర్డ్ చేయటానికి. సో, ఇదొచ్చేసి ఈ ఫీడ్స్‌లో మనం ఉన్నామనమాట. ఎప్పటికప్పుడు డిస్‌ప్లే చేస్తూ ఉంటారు. ఇక్కడున్నారు మీరు అన్నట్టుగా. సో, ఇవి ఎలా చేశారు ఈ రాళ్ళని అనేది ఒక చిన్న స్టోరీలా రాశారనమాట. ఎస్పెషల్లీ ఈ తొలిచిన రాళ్ళని అంతా ఏంటంటే హార్సెస్‌తో క్యారీ చేసేవాళ్ళనమాట. వాళ్ళ ఎక్విప్‌మెంట్స్ పైకి తేయటం కానీ, కిందకి తీసుకువెళ్ళటం కానీ అన్నీ ఆ రాళ్ళని మోయాలంటే హార్సెస్ యూజ్ చేసేవాళ్ళు గుర్రాలని. సో, ఆ గుర్రాలు కూడా ఏంటంటే ఇంత హైట్‌లో వర్క్ చేయటం వల్ల వాటికి ఇమోనియా అటాక్ అయిపోయి త్వరగా చనిపోయాయన్నమాట. సో, అప్పుడు కాలంలో మోటార్ కార్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ వర్క్ జరిగేటప్పుడు అవి అంత వైడ్‌గా మనం కాళ్ళని ట్రావెల్ చేయలేము. సో, హార్సెస్ అయితే కొంచెం కన్వీనియంట్‌గా ఉంటుందని ప్రిఫర్ చేసేవాళ్ళు. సో, ఇదనమాట స్టోరీ. అండ్ ఆ వేస్టేజ్ రాళ్ళని కూడా వాళ్ళు వేస్ట్ చేయలేదు. పైన ఉన్న రీసెర్చ్ సెంటర్‌ని ఆ రాళ్ళతోనే బిల్డ్ చేశారనమాట. సో, చూస్తున్నారు కదా క్లౌడ్స్ ఎంత బాగుంటాయో. నాకు ఎక్కడ వ్యూని కొంచెం కూడా ఫార్వర్డ్ చేయలేకపోయాను. ఎందుకంటే అసలు చేయాలనిపించలేదు. అంత బాగున్నాయి వ్యూస్ అయితే. చూస్తున్నారు కదా ఎన్ని కొండలు అసలు. పైనుంచి వాటర్ ఫౌంట్స్, లేక్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో. క్లియర్ విజిబిలిటీ అనమాట.
అండ్ నౌవేడేస్ మనకున్న స్ట్రెస్ లైఫ్ నుంచి అలా కొంచెం రిలాక్సింగ్‌గా ఇలాంటి ప్లేసెస్‌కొస్తే మాత్రం అబ్బా! అసలు వర్త్ అండి. ట్రస్ట్ మీ. సో, చూస్తున్నారు గదా! లేక్స్ కానీ, ఫాల్ కలర్స్ మోస్ట్‌లీ ఏంటంటే ఇంత హైట్ మీద నుంచి అంత క్లియర్‌గా కనిపించదు. అండ్ నా కంటికి కనిపించేంత క్లారిటీగా అయితే నేను క్యాప్చర్ చేయలేకపోతున్నాను. అదైతే పక్కా నేను చెప్పగలుగుతున్నాను. బట్ మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాననమాట. సో, చూస్తున్నారు గదా! అంతా ఏంటంటే ఒక లోయలాగా అనిపిస్తూ ఉంటున్నాయి. అంతా చుట్టుపక్కల ఉన్న మౌంటైన్స్ అవన్నీ. సో, ఇవన్నీ ఏంటంటే నేను చెప్పాను గదా! ఇందాక మనం ట్రెక్కింగ్ చేయాలనుకుంటే ట్రెక్కింగ్ చేయొచ్చనమాట. అది ఈ ప్లేస్. సో, ఇక్కడంతా 360 డిగ్రీస్‌లో మనం చుట్టూతా ఆ మౌంటైన్ ఉన్న చుట్టూతా తిరగొచ్చు. అండ్ ఇక్కడ ఉన్న లేక్ అయితే అబ్బా! ఎంత అట్రాక్ట్ చేస్తదంటే జనాల్ని. ఎంత పెద్ద లేకో అండ్ ఎంత క్లియర్ వ్యూ ఉందంటే అసలక్కడ ఒకళ్ళు బోటింగ్ చేస్తున్నారు. అది కూడా కనిపిస్తుంది. అండ్ ఫాల్ కలర్స్ కూడా మోస్ట్‌లీ చేంజ్ అయ్యాయండి. వర్త్ టు వాచ్ అసల. అండ్ ఇదంతా చూస్తున్నారు కదా! దీని స్టోరీ నేను తర్వాత క్లిప్‌లో చెప్తాను. ఇదే వీడియోలో. సో, చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడైతే మేము దిగిన ఫోటోస్‌లో 10 ఫోటోస్‌లో ఔట్ ఆఫ్ 10 కూడా చాలా బా వచ్చాయి. అంత బావుంది ప్లేస్ అయితే. సో, నేను చెప్పాను గదా! వైట్ ఫేస్ మౌంటైన్స్ అంటేనే ఒక కపుల్ ఆఫ్ మౌంటైన్స్ ఉంటాయి. వాటి గురించి అంతా రాస్తారు. అండ్ ఫీట్స్ వచ్చేసి ఇంత ఫీట్ లెవెల్‌లో ఉందనమాట. ఇది మోస్ట్‌లీ 5000 ఫీట్స్ ఏసేసుకోవచ్చు అప్రాక్సిమేట్‌గా మీరు. సో, ఇక్కడ ఇన్‌స్ట్రక్టర్ ఉంటారనమాట. తను ఏంటంటే చెప్తూ ఉంటారు. ఈ రీజియన్‌కెళ్ళండి కండి రిస్క్ ఉంటుంది అలా. అండ్ మనల్ని 6:30 తర్వాత అస్సలు ఉండనియ్యరు పైన. అతనే మొత్తం తోలుకొచ్చేస్తాడసలు. అంత దారుణంగా ఉంటది. అండ్ మనం అంటాం గదా! వైట్ ఫేస్ మౌంటైన్ అని. ఎందుకంటే ఈ స్టోన్ చూసారా ఎంత వైట్‌గా ఉంటుందో. అండ్ ఇది న్యాచురల్ స్టోన్ అనమాట. స్మిత్ అంటారు. సో, సెకండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే సన్ అనేది దీని మీద పడినప్పుడు ఇది రిఫ్లెక్ట్ అయ్యి గోల్డ్ కలర్‌లో కనిపిస్తూ ఉంటుంది. సో, దానివల్ల కూడా వైట్ ఫేస్ మౌంటైన్ అంటారు. అండ్ సెకండ్ థింగ్ స్నోలో కవర్ అయినప్పుడు ఈ మౌంటైన్స్‌ని చూడాలి. ఎంత బావుంటుందో. అండ్ మనం ఎప్పుడైనా ఇక్కడికి రావాలి అనుకున్న యూఎస్ పౌండ్స్ అనేవి క్యారీ చేయండి. ఎందుకంటే ఈ బైనాక్యులర్స్ వ్యూ నుంచి చూడాలంటే యూఎస్ పౌండ్సే కావాలనమాట. సో, ఇక్కడ చూస్తున్నారుగా ఎంత బాగున్నాయో మౌంటైన్స్ అయితే. సో, ఇదనమాట. మాక్సిమం ఏంటంటే మనకి రీసెర్చ్ సెంటర్‌కి వెళ్ళాలనుకుంటే కింద నేను చూయించిన వీడియోలో ఉన్న మౌంటైన్ వరకు వెళ్ళొచ్చనమాట. బట్ ఇది మోస్ట్‌లీ ఏంటంటే మనం అట్‌లీస్ట్ 4-5 అవర్స్ స్పెండ్ చేస్తేనే సాటిస్ఫైగా అనిపిస్తుంది. కూల్‌గా కూర్చొని అలా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీరు ఎప్పుడైనా వాక్‌వే సెలెక్ట్ చేసుకుంటే మాత్రం అది చాలా స్లోపీగా ఉంటుంది. సో, చాలా రిస్కీగా ఉన్న జోన్స్ కూడా ఉన్నాయి. సో, మాక్సిమం అయితే ఇలాంటి ప్లేస్‌లో రిస్క్ చేయకపోవటమే బెటర్. అండ్ చూస్తున్నారు కదా! ఇదనమాట ఫీట్స్. అండ్ క్లౌడ్స్ అయితే అబ్బా! భలే టచ్ అవుతాయి. అండ్ మన కార్ వచ్చిన వేనే అనమాట. ఆ కార్ వెళ్తున్న కొద్దీ మనకి అలా చల్లటి గాలి తగులుతూ ఉంటుంది. అండ్ చుట్టుపక్కల మొత్తం ఏంటంటే ఫాల్ సీజన్ అనేది అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. అన్ని మౌంటైన్స్‌లో అది కనిపిస్తుంది. సో, నేను చెప్పాను కదా! 10 మినిట్స్ హార్డ్లీ వాక్ ఉంటుంది అని చెప్పేసి అదే ఇది. సో, స్లోప్ లాగా ఉంటుంది. మనకి గ్రిప్ కూడా పర్లేదు బానే ఉంటది. కానీ ఏంటంటే స్లిప్పరీగా ఉండే ఛాన్స్ అయితే ఉంటది. రైనింగ్ సీజన్‌లో అయితే అస్సలు వెళ్ళొద్దు. అండ్ ఇది త్వరగా స్లోప్ అనేది జారుతామనమాట. అండ్ రైనింగ్ సీజన్స్ కానీ ఆ క్లైమేట్ ఉన్నప్పుడైతే అస్సలు ప్రిఫర్ చేయొద్దు ఈ స్టెప్స్. ఎందుకంటే ఇది 19స్‌లో బిల్డ్ చేసినవి. ఇప్పటికి చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. బట్ స్టిల్ ఏంటంటే మనకి స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. చాలా స్మూత్‌గా ఉంటుంది స్టోన్ అనేది. సో, మాక్సిమం అయితే క్లైమేట్ చూసుకొని ఈ ట్రిప్ ప్లాన్ చేసుకోండి. అండ్ మనకి గ్రిప్ కోసం ఇలా ఉంటుందన్నమాట. నాకైతే అసలు దిగుతుంటే చాలా భయం అనిపించేసింది. బట్ వ్యూ చూస్తున్న కొద్దీ అయితే భలే అనిపిస్తూ ఉంటుంది. సో, చూస్తుండగానే దిగేస్తాము మనము. అంత టైం పట్టదు. అండ్ మంచి ట్రెక్కింగ్ చేసేమన్న ఫీలింగ్ కూడా ఉంటుందనమాట. ఇందాక చెప్తా అన్నాను కదా! ఈ స్లోప్ ఏంటంటే వాటర్ వర్షానికి ఇంకా ఇసుకంతా కొట్టుకుపోయిందనమాట. సో, దాని గురించి ఒక చిన్న వ్యూ లాగా అక్కడ స్టోరీ కూడా రాస్తారు. వెళ్ళినప్పుడు చూడండి. అండ్ చూస్తున్నారుగా పాండ్స్, లేక్ మొత్తం చుట్టూతా మౌంటైన్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇంకా సన్సెట్ టైం కాబట్టి విజిబిలిటీ కూడా లో ఉంది. చూస్తున్నారు కదా! ఇదే అనమాట ఆ వ్యూ. సో, మనం వెళ్ళటానికి కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో, ఇక్కడ ఏంటంటే స్లిప్ అవ్వకుండా వీళ్ళు ఇలా స్టిక్కర్స్ కూడా అక్కడక్కడ పెడతారనమాట. వాటి మీద జాగ్రత్తగా గ్రిప్ కోసము. సో, జాగ్రత్తగా స్టెప్ చేసి దిగొచ్చు.
సో ఇందాక అనుకున్నాం కదా స్లోప్ అనేది ఫాల్ అయిపోయింది అని చెప్పేసి ఆ ప్లేస్ అనమాట ఇది. సో దానిని ఎలా ప్రివెంట్ చేశారు, మళ్ళీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు అనేది ఇక్కడ మనకి రాశారనమాట. అది చూసుకోవచ్చు మీరు కూడా. సో నేను చెప్పిన కొన్ని స్టెప్స్ ఇలా ఉంటాయి. అండ్ చూస్తున్నారు కదా క్లౌడ్స్ భలే వ్యూ ఉంటుంది. ఇప్పుడు మన కార్ వెళ్ళేది కూడా ఆ ప్లేస్ నుంచే అనమాట. సో ఇది 5000 ఫీట్స్ హైట్లో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మీరు కొత్త కార్ అయితే పర్లేదు, పాత కార్లు అయితే సర్వీసింగ్ చేయించుకోవాలి బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ. ఎందుకంటే అది సేఫ్ సైడ్, ఎందుకంటే ఇంత హైట్స్ ఉంటాయి కాబట్టి కార్లు అనేవి త్వరగా ఇదవుతాయి. అండ్ డ్రైవింగ్ స్కిల్స్ కూడా కొంచెం మంచిగా ఉంటేనే బెటర్. ఎందుకంటే వెదర్ ఏమైనా అయినా స్కిడ్ అవుతున్నా కొంచెం మనకి కన్వీనియంట్గా ఉంటుంది. సో కొంచెం సెకండ్ గేర్లో వెళ్తే సరిపోతుంది ఈ స్లోప్ మీద అయితే, ఎస్పెషల్లీ కిందికి దిగేటప్పుడు. ఎందుకంటే ఎస్ కర్వ్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమం మనకి గేర్ మీద బ్రేక్స్ మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో సెకండ్ గేరే యూస్ చేయాలి దిగేటప్పుడు. అండ్ అది మనకి బోర్డ్స్లో కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నేను ఇందాక చూపించిన మంచు క్లౌడ్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు దాంట్లోంచే మనము ట్రావెల్ చేస్తున్నాం అనమాట. సో ఇదంతా ఏంటంటే పొగ మంచులాగా అనిపిస్తుంది. సో కూల్ మిస్ట్ ఫామ్ అనమాట. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. మీరు కూడా ట్రై చేయండి ప్లాన్ చేసుకున్నప్పుడు. ఎక్కడైతే మనకు పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. సో సేఫ్ సైడ్ అన్నీ అలా వాల్స్ లాగా కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు. కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ బ్రేక్ డౌన్స్ కానీ ఏమైనా అయినా కూడా సేఫ్ సైడ్ కోసం ఇలా బిల్డ్ చేశారనమాట. అండ్ మనకి ఎప్పుడు ఏంటంటే ఒకేసారి అన్ని కార్ని వదిలిపెట్టారనమాట. 10 కార్స్ లాగా మనకి స్లాట్ వైజ్గా రిలీజ్ చేస్తూ ఉంటారు. సో అందుకని ఎక్కువ ట్రాఫిక్ కనిపించింది మనకి ఈ మలుపుల పైన ఎస్పెషల్లీ. సో ఆ సిస్టమ్ అయితే నాకు బాగా నచ్చింది. టైం పట్టినా కూడా సేఫ్టీ మెయిన్ కదా ఎంతైనా. సో సన్సెట్ టైము చూసారు కదా, అసలు ట్రీస్ అన్నీ ఎలా భలే మెరిసిపోతున్నాయి. నాకైతే ఎస్పెషల్గా సన్రైజ్ కన్నా సన్సెటే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మార్నింగ్స్ నుంచి అన్ని పనులన్నీ చేసేసుకొని ప్రశాంతంగా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. సో మీకు అనిపిస్తూ ఉంటుంది కదా ఈ చెట్లు ఎందుకు కలర్ మారలేదు అని చెప్పేసి. ఇవన్నీ ఏంటంటే క్రిస్మస్ ట్రీస్ అనమాట. సో ఇవి కలర్ చేంజ్ అవ్వవు. సో మోస్ట్లీ మనకి ఫాల్ కలర్స్ అని నేను స్టార్టింగ్ వీడియోలో పెట్టాను కదా, ఫాల్ కలర్స్ అలా ఉంటాయి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఎంటర్టైన్మెంట్గా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఛానల్లో మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఇప్పుడు వరకు మీరు లైక్ చేయకపోతే, మీకు నచ్చి ఉంటే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే, యాక్చువల్గా చాలా వీడియోస్ క్యాప్చర్ చేశాను, బట్ నాకు అప్లోడ్ చేయడానికి టైం లేదు. అండ్ ఈ వీకెండ్లో ఇంకొక వీడియో పక్కా అప్లోడ్ చేస్తాను. అది మాంట్రియల్లో ఒక హిస్టారికల్ ప్లేస్ అనమాట. క్లౌడీగా రైనీ టైంలో ఆ ప్లేస్ చూస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఆ వీడియో నెక్స్ట్ వీక్ పక్కా అప్లోడ్ చేస్తాను. సో దాన్ని కూడా మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మళ్ళీ ఒకసారి ఈ వీడియో గురించి క్విక్గా రీక్యాప్ ఇస్తాను. సో ఈ ప్లేస్ ఏంటంటే న్యూయార్క్లో ఉంటుంది, వైట్ ఫేస్ మౌంటైన్ అంటారు. సెకండ్ థింగ్, ఈ ప్లేస్ మే నుంచి అక్టోబర్ 14th వరకు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. సో మనం కార్లో పై వరకు వెళ్ళొచ్చు. పైనుంచి లిఫ్ట్ ఉంటుంది, ఎలివేటర్ త్రూ మనం 27 స్టేర్స్ ఉంటుంది, దానిపైన వ్యూ ఉంటుంది. అండ్ 5:30 తర్వాత ఎలివేటర్ కూడా క్లోజ్ చేస్తారు. 6:30 లోపు కిందకు వచ్చేసేయాలి అండ్ పార్కింగ్ లాట్ ఖాళీ చేయాలి. అండ్ థర్డ్ థింగ్, మనకి వెహికల్ ఫీ అండ్ డ్రైవర్ కలిపి ఒక ఫీ ఉంటుంది. అండ్ పర్ పర్సన్కి ఒక ఫీ ఉంటుంది. అండ్ మీరు హైకింగ్ చేసేదాన్ని బట్టి హైకింగ్కి నాకు తెలిసి $5 $10 ఉంటుంది. సో ఇదన్నమాట ఓవరాల్గా అయితే. సో మ్యాక్సిమం అయితే సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ ఈ ప్లేస్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఫాల్ కలర్స్లో అయితే వెయిటింగ్ లిస్ట్ అయితే మినిమం 30 minutes ఉంది పైన మౌంటైన్ మీద, స్మిత్ మౌంటైన్ మీద. సో ఇదన్నమాట ఈ టోటల్ వీడియో. ట్రిప్ అయితే పెద్ద కష్టంగా వెళ్ళిపోదు, ఈజీగా చేసేయచ్చు. సో మేము రిటర్న్ అయ్యే టైంకి 6:30 అలా అయింది. సో ఇది మన మెయిన్ ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట. మార్నింగ్ టైంలో అయితే ఎండలో ఎక్కువ వ్యూ ఎంజాయ్ చేయలేము, కానీ ఈవినింగ్ టైమ్స్లో అయితే సూపర్గా ఉంటుంది. వాటర్ కూడా ఎంత క్లీన్గా ఉన్నాయంటే, ఇది వచ్చేసి స్టీవ్ లేక్ అంటారనమాట. సో మోస్ట్లీ ఫాల్ కలర్స్ అన్నీ ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయాయి. మహా అయితే ఇంకో మ్యాక్సిమం 1 week ఉంటుందేమో ఈ ప్లేస్లో, స్టీవ్ లేక్ ప్లేస్లో. సో ఈ మౌంటైన్స్ పైన చూస్తున్నారు కదా, వ్యూ అయితే చాలా చాలా బాగుందండి. మీరైతే ఇలాంటి ప్లేస్ అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ మీకు నచ్చి ఉంటే ప్లీజ్ ఒక లైక్తో నన్ను హ్యాపీ చేయండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ముందు రాబోతున్నాయి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.